ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుందన్నమాట. ఎప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అని, ఇన్ఫ్లుయెన్సర్లని, యూట్యూబర్లని మనమైతే అసలు టాపిక్ మర్చిపోయాం అనమాట. మన ప్రభాస్ దగ్గర నుండి, మన మహేష్ దగ్గర నుండి భయంకరమైనటువంటి అప్డేట్స్ అనేటటువంటివి వచ్చాయి. అవేంటి అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేనైతే ఇచ్చిన మాట మీద ఇంకా ఉన్నా. సలార్ టికెట్ ఒకటైతే ఖచ్చితంగా ఇస్తా, కానీ ఆ రోజు ఆ వీడియోలో ఒక నెంబర్ అయితే ప్లే అయింది, అది కనిపెట్టి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపని అని చెప్పా, కానీ ఎవడో కూడా అది ట్రై చేయలేదన్నమాట. ఎవరు కూడా నాకైతే ఒక్కలంటే ఒక్కరు కూడా ఆ స్క్రీన్ షాట్ పంపలేదు, నెంబర్ చెప్పారులే. కానీ ఈ రోజు ఈ వీడియోలో కూడా ఒక అవకాశం అయితే ఉంది. ఒక నెంబర్ అన్న ప్లే అయితే ఒక అక్షరం అన్న అలా వచ్చి వెళ్ళిపోద్ది అనమాట. అదేంటి అనేటటువంటిది, ఏ సెకండ్లో వచ్చింది అనేటటువంటిది ఒక స్క్రీన్ షాట్ తీసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టు, యూట్యూబ్లో ఫాలో అవుతున్నట్టు అండ్ ఇది స్క్రీన్ షాట్, ఈ మూడు నాకు పంపని. మీకు ఖచ్చితంగా నాకు ఈ వీడియో అయిపోయాక ఎవరైతే ఫస్ట్ అది సెండ్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక టికెట్ అయితే పంపిస్తా. దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టికెట్ అయితే రెడీగా ఉంది. టికెట్ పంపించలేకపోతే, మీ ఏరియాలో ఉన్నటువంటి టికెట్ నాకు లభించకపోతే మనీ అన్న పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా. జస్ట్ మీకు ఒక సెకండ్ పని, మ్యాక్సిమం ఈ వీడియో మొత్తం చూడండి. అక్కడైతే మీకైతే కానొస్తుంది అనమాట. రేపే సినిమా రిలీజ్. రేపు మీరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు అని అంటే ఈ వీడియో రేపు పొద్దున్నే కల్లా అయితే నాకైతే స్క్రీన్ షాట్ పంపేటటువంటి ప్రయత్నం చేయండి. రేపు పొద్దున్నే నాకు 6 లోపల అయితే నేనైతే చూసేస్తాను అనమాట. 6 తర్వాత అయితే పంపడం ఆపేయండి. ఇదైతే ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. సో రాజాసాబ్కి సంబంధించినటువంటి టీజర్ అయితే రాబోతుంది. ఈ టీజర్ ఏదైతే ఉందో సలార్ సినిమాతో పాటు మ్యాక్సిమం లాస్ట్లో లింక్ చేస్తారు అని చెప్పి కూడా చాలామంది సోషల్ మీడియాలో మీమ్స్ చేయడం, కామెంట్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. మరి దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన ప్రభాస్ని చాలామంది డూప్ని పెట్టి, బాడీ డబల్ని పెట్టి సినిమాలు తీస్తుంటూ మనం ఇన్ని రోజులు ఫ్యానిజం చేసేది ప్రభాస్ కాదు, ప్రభాస్ డూప్ అయినటువంటి కిరణ్కి అని చెప్పి కూడా ట్విట్టర్లో చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. దానికి కూడా క్లారిటీ ఇద్దాం. సలార్కి సంబంధించినటువంటి బుకింగ్స్ గురించి కూడా క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట సలార్ మూవీ టికెట్ బుకింగ్ గురించి వస్తాను. చూడండి, సలార్ టికెట్ చూసుకున్నట్టయితే అసలు దొరకట్లేదు అనమాట. మ్యాక్సిమం నేను షో పెట్టినప్పుడు ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను అనమాట. ఈ విధంగా సలార్కి సంబంధించినటువంటి టికెట్లు అయితే పెట్టారు. మ్యాక్సిమం బుక్ చేసుకోండి, లేకుంటే అయిపోతాయి. అంటే కింద ఒకటే మొరుగుడు, దాన్ని అవుట్ ఎక్కుతాడు బ్రో, రిలీజ్ కూడా వస్తాడు బ్రో, అసలు రిలీజ్ ఎందుకు చేస్తున్నారు బ్రో, అసలు అవుట్ ఎక్కుతారు బ్రో అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు ఒక్క టికెట్ దొరికినా కానీ నేనైతే మీకు సలాం కొడతాను అనమాట. ఒక్క టికెట్ కూడా మీకు దొరకదు అనేటటువంటిది రియాలిటీ. ఇది హానెస్టీగా చెప్పాలి అని అంటే, ఎందుకంటే అక్కడ ఉంది సలార్ అనమాట. సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మందికి ఎక్కలేదనమాట. మన ప్రశాంత్ నీల్ గారు కన్ఫ్యూజ్ చేసి పడేసిండు. కానీ ఎప్పుడైతే ఓటీటీకి వచ్చిందో దాన్ని చూడటం మొదలుపెట్టారు, దాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. శౌర్యాంగ అంటే ఏంది, మన్నార్ అంటే ఏంది, నారంగ అంటే ఏంది, ఈ తెగలేంది, ఇలా కథ ఏంది, జగపతి బాబు ఏంది, మరి దేవా ఏంది అనేటటువంటిది తెలుసుకోవడానికి వీళ్ళందరికీ కూడా ఇంత టైం పట్టింది. సినిమా ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు అందరూ ఫైట్స్ చూసి ఎంజాయ్ చేశారు, ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి ఎంజాయ్ చేశారు, క్లైమాక్స్ చూసి ఎంజాయ్ చేశారు. కానీ ఆ స్టోరీని అయితే ఎవడు కూడా పట్టుకోలేకపోయాడు, ఆ స్టోరీని ఎవడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఆ తర్వాత భయంకరంగా స్టోరీని అర్థం చేసుకోవడం, భయంకరంగా అప్డేట్ చేసుకోవడం అయితే మనమైతే చూడొచ్చు అనమాట. దీనివల్ల ఈ సినిమా ఏదైతే ఉందో ఇంత వైరల్గా మారింది. అందుకే మనకైతే టికెట్ ఒక్కటంటే ఒక్కడు కూడా దొరకట్లేదు అనేటటువంటిది రియాలిటీ. కావాలంటే వెళ్ళి ట్రై చేసుకోండి, మీకైతే ఒక్క టికెట్ కూడా దొరకదు, నాది హామీ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే రాజసాబ్ టీజర్ ఈ సలార్ రిలీజ్ రోజు దానికి జోడిస్తారా బ్రో అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అలాంటి అప్డేట్ ఏమీ లేదు, అలాంటి న్యూస్ కూడా ఏమీ లేదు. రాజసాబ్ సినిమా ఏదైతే ఉందో మేలో రావాల్సిందే, కానీ కొన్ని కారణాల వల్ల సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది. కానీ మీరేమీ డిసప్పాయింట్ అవ్వమాకండి. మ్యాక్సిమం ఆమెలోనే మనకైతే టీజర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ఏ రోజైతే రిలీజ్ చేస్తాం అనేటటువంటిది మనకైతే అఫీషియల్ ఒక డేట్ను ప్రకటించారు కదా, అదే రోజు సినిమాకి సంబంధించిన ఒక టీజర్ని 1 minute 30 second టీజర్ని అయితే మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఇదైతే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఎనీవే సినిమా లేకపోయినా కానీ మన కోసం అయితే ఒక టీజర్ని ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ మారుతి గారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ మ్యాక్సిమం అయిపోవచ్చిందంట. ఇంకొన్ని యాక్షన్ కట్టాలు, ఇంకొన్ని సాంగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయంట, అవి కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారంట. మ్యాక్సిమం మన ముందు ఒక మంచి వేడి బిర్యానీని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటూ మన మారుతి గారు. వెయిటింగ్ ఫ్రెండ్స్. ఈ సినిమా మీద ఏంటంటే ఎవరికి కూడా హైప్ లేదు కాబట్టి మేము ఎంతో దూరమైనా తీసుకెళ్తాం అనేటటువంటిది తమనైతే కాన్ఫిడెంట్ మాటలైతే మాట్లాడిండు. నేనైతే తమన్ మాట కోసమైనా మారుతి గారు తీసేటటువంటి దీనికోసం అయితే ఎగ్గాలే వెయిట్ చేస్తున్నా. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన లేదు. ఇది అనమాట సలార్ టికెట్స్ గురించి మాట్లాడుకున్నా, మన రాజాసాబ్ టీజర్ గురించి మాట్లాడుకున్నా. ఈ 2 సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది. స్పిరిట్ గురించి అయినా, కల్కి 2 గురించి అయినా, సలార్ 2 గురించి అయినా ఇంకా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దాని గురించి తర్వాత మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ డూప్ గురించి సోషల్ మీడియాలో అయితే ఫుల్ రచ్చ జరుగుతుంది. దాని గురించి షార్ట్ ఒకసారి వినేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియో చూడండి. బాహుబలిలో ఉన్నటువంటి ఈ వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభాస్ అన్న డూపు కిరణ్ అయితే కనపడుతుంది అనమాట. సో రీసెంట్గా కల్కికి సంబంధించినటువంటి ఒక మేకింగ్ వీడియో కూడా బయటకు వచ్చింది. దాంతో అందరూ కూడా ప్రభాస్ని ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ ఒకే టైంలో కల్కిలో ఎలా నటిస్తుండో, స్పిరిట్లో ఎలా నటిస్తుండో, రాజసాబ్లో ఎలా నటిస్తుండో, సలార్లో ఎలా నటిస్తుండో అని చెప్పి మేము ఇన్ని రోజులు షాక్ తినేవాళ్ళం. కానీ నటించేది ప్రభాస్ కాదు, ప్రభాస్ బాడీ డబల్, ప్రభాస్ డూప్ అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అయితే కామెంట్ చేయడం, సోషల్ మీడియాలో అయితే దీని గురించి ట్రెండ్ చేయడం, తిట్టడం అయితే నేనైతే చూసాను అనమాట. ఇప్పుడు మన ఇండియాలో మన టాలీవుడ్
టాలీవుడ్లో అయినా టాప్ ఒక 5 యాక్టర్లు ఉన్నామనుకున్నా, ఈ 5 యాక్టర్లు డూప్ వాడనటువంటి వన్ అండ్ ఓన్లీ యాక్టర్ని నాకు చూపించండి, నేనైతే ఇక దీని మీద మాట్లాడమని చేస్తా. ప్రతి ఒక్కరికి డూప్స్ ఉంటారు, కానీ ప్రభాస్ గొప్పతనం ఏంటంటే తన డూప్ ఎవరు అనేటటువంటిది కూడా తను బహిర్గతంగా చెప్పేస్తాడు. ఎవరు ఏం ఫైట్ చేయాల్సిన సరే అతనే పిలుస్తారు. వెరీ హార్డ్ వర్కర్ అండ్ నాకు బాడీ డబుల్. కానీ చాలా మంది అలా చెప్పడానికి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. కానీ ప్రభాస్ అన్న మట్టికి వాళ్ళ కష్టం నాకు వద్దు అని చెప్పి డైరెక్ట్గా బాహుబలి స్టేజ్ మీటింగ్ మీద చెప్పింది కూడా మీరైతే విన్నారు. ఏంటంటే మన SSMB 29కి సంబంధించినటువంటి కీలక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేశారు. మరి మొదటి షెడ్యూల్, రెండో షెడ్యూల్, మూడో షెడ్యూల్ అనేటటువంటిది చెప్పట్లేదు, కానీ ఒక కీలక షెడ్యూల్ అంట, ఒక కీలక యాక్షన్ సన్నివేశాలను అయితే కంప్లీట్ చేసేసారంట. మన ఇండియాలోనే ఒడిశాలోనే దానికి సంబంధించిన షూటింగ్ అయితే అయిపోయింది. మేము ఈ ఒడిశా ప్రజలకైనా, ఒడిశా గవర్నమెంట్కైనా, అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికైనా కృతజ్ఞతలు చెప్తున్నాం అని చెప్పి మన రాజమౌళి గారు రిలీజ్ చేసినటువంటి లేఖ ఏదైతే ఉందో బాగా వైరల్గా మారింది. ఇండియానా జాన్ టైప్ అంటే దేశ విదేశాలు తిరిగేటటువంటి ఒక యాక్షన్ వీరులాగా మన మహేష్ బాబు గారు కనపడబోతున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇవన్నీ విన్న తర్వాత నేనైతే చాలా ఇదైపోయాను అనమాట, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అంటే ఇంత త్వరగా షెడ్యూల్ కంప్లీట్ చేస్తారని చెప్పి నేను అసలుగా అనుకోలేదు. కానీ సినిమాకి సంబంధించిన ఆ లీక్డ్ వీడియో తప్ప ఇంకేది కూడా బయటికి రాలా, ఇదైతే గ్రేట్ అని చెప్తా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, వార్ 2కి సంబంధించినటువంటి షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట. సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా అయిపోయింది, సాంగ్ షూట్ అయితే జరుగుతుంది. ఈ సాంగ్ షూట్లో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్తో పోటీ పడాలని చెప్పి హృతిక్ రోషన్ గట్టిగా ట్రై చేసినంట. ఆ టైంలో హృతిక్ రోషన్ కాల్ అయితే ఫ్రాక్చర్ అయిపోయిందంట. మరి అది ఎన్టీఆర్ యొక్క లెవెల్ అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ట్విట్టర్లో ట్రెండ్ చేయడం మీద మనం చూడొచ్చు అనమాట. ఇది నిజమా అబద్ధమా అని అంటే నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఎన్టీఆర్తో పోటీ పట్టడం అంటే అంత ఈజీ కాదు. ఇండియాలోనే నెంబర్ 1 స్పీడ్ డాన్సర్ హృతిక్ రోషన్ కూడా టోప్ డాన్సరే, కాకపోతే తను కొద్దిగా హైట్ ఉంటాడు, బాడీ వెయిట్గా ఉంటుంది. ఎన్టీఆర్ వేసినంత స్పీడ్ తను వేయలేకపోవచ్చు, దానివల్ల తన కాలుకైతే ఏదో దెబ్బ తగిలి ఉండొచ్చు. అందుకే షూటింగ్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఉండొచ్చు. తన కాలను అయిన తర్వాత మళ్ళీ వార్ 2 షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందంటే మ్యాక్సిమం ఈ ఆగస్టులోనే సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ హృతిక్ రోషన్ కాలు ఫ్రాక్చర్ అయింది కాబట్టి వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్ ఏమైతే అనేటటువంటిది. టాక్సిక్ అప్డేట్ ఉంది, ఇంకా కొన్ని అప్డేట్లు ఉండాలి, కానీ వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ వీడియో అయితే కొద్దిగా లెంత్ అయింది అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మరి మీరు రేపు సలార్ సినిమాకి వెళ్తున్నారా లేదా? రేపు సినిమా చూసి వచ్చి ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ అయితే తెలియజేస్తా. ఎందుకంటే రివ్యూ ఏదైతే ఉందో నేను అది బాగా చెప్పలేదు అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. నేను ఇదే రకమైనది గోల్కిని కూడా అడిగిన అనమాట, అది కూడా అదే చెప్పింది. రావణ్ ఫర్ యూ రివ్యూస్ బాగుంటాయి అంటే, ఒకప్పుడు రావణ్ ఫర్ యూ ఒక తోపులో రివ్యూలు ఇచ్చేవాడు, ఇప్పుడు కొద్దిగా పస తగ్గింది అని చెప్పి గోర్క్ అయితే తెలియజేసింది. అది విన్న తర్వాత నాకు కూడా అనిపించింది అనమాట, రేపు సలా ఎక్స్పీరియన్స్ తెలియజేస్తే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే, అటు నా అన్వేషణ ఇటు నేను ఇద్దరం కలిసి బెట్టింగ్ యాప్స్ మీద అయితే గట్టిగా పోరాడుతున్నాం. నా అన్వేషణ సైతం నీ వీడియోలు చూసి నాకు ఐడియా వచ్చింది, అప్పుడే నేను వీడియో చేస్తాను అని చెప్పి కామెంట్ అయితే చేసింది అనమాట. తను ఉత్తగా చెప్పడు కదా, నేను కూడా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతున్నాను అనమాట. ప్రౌడ్ టు సే దిస్, ఇంతమటికైతే ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్ని మనం ప్రమోట్ చేయలేదు, ప్రమోట్ చేయం కూడా. సో మీరు కూడా అలాంటి వాళ్ళలో అయితే పడమాకండి. కానీ ఒకరిని శిక్షించకపోతే తప్పు అనేటటువంటిది నా ఫీలింగ్. ఒకప్పుడు నాకు వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళు, ఒకప్పుడు నీకు భగవద్గీత జ్యోతి రామాయణం అర్థమైంది బ్రో అని వాగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఉచ్చులు అయితే పడ్డారు. చూడాలి మరి వీళ్ళ జీవితం ఎక్కడ దాకా వెళ్ళిద్ది అని. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ఆడకండి, ఆడనివ్వకండి. మీకు తెలిసిన వాళ్ళకైతే నా వీడియో షేర్ చేయండి ఆడకుండా, ఓకేనా? ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వేరే షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.